హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం సర్వవిధములైన మంత్ర సాధనలు, తంత్రయోగములు, యంత్రయోగములు అందించేందుకు రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఎప్పుడు తన వంతుగా కృషి చేస్తూ ఉంటుంది. దానిలో భాగంగా ఇప్పుడు బ్రహ్మ రాక్షస వశీకరణ మంత్రము అందించేందుకు మీ ముందుకు వస్తుంది రత్నశ్రీ హిందూ సేవా సమాజ్. అసలు బ్రహ్మ రాక్షసి అంటే ఎవరు మనం ముందు తెలుసుకోవాలి. రత్నశ్రీ ఎప్పుడు కూడా ఏదైనా వివరణాత్మకంగా తెలియజేయాలని కోరుకుంటుంది. అవసరం ఉన్నవారు మాత్రమే ప్రసంగములను వినండి. అవసరం లేని వారు మీ కాలంను వృధాపరచుకోవద్దు. గాని అవసరం ఉన్నవారు క్షుణ్ణంగా నేర్చుకుని చేయడం వలన పరిజ్ఞానం పెరిగి చేసే పని యందు నిష్ఠ మరియు ఏకాగ్రత పెరిగి సుస్పష్టమైన ఫలితములు పొందగలరు. చేయాలనుకునే వాళ్ళు పూర్తిగా తెలుసుకుని చేయడమే చాలా ఉత్తమమైన లక్షణం దివ్యాత్మ స్వరూపులారా. అయితే ఈ బ్రహ్మ రాక్షసి అంటే ఎవరు తెలుసుకుందాం. మనం పిలుస్తున్నా లేక ఆరాధన చేస్తున్నా ప్రతి దేవతలే కారు. ఎందుకంటే ఇంద్రుడు, చంద్రుడు, ప్రముఖ దేవతలందరూ కశ్యప బ్రహ్మ యొక్క లేక విశ్వకర్మ యొక్క, సూర్యుని యొక్క కుమారులే అయితే, అంటే ప్రజాపతుల యొక్క కుమారులే అయితే, మిగతా వారు మన మానవ శరీరము చాలించి అంటే మరణానంతరం పొందే ఒక రకమైన శక్తులే ఈ బ్రహ్మరాక్షస, పిశాచ గణములు మరియు కొన్ని గణములు. వాటిలో ప్రముఖమైనవి బేతాళుడు, బ్రహ్మరాక్షస, పిశాచ ఇవి ఉంటున్నాయి. అయితే ఈ బ్రహ్మరాక్షసి అన్నది ఎలా వస్తుంది అంటే, ఎవరైతే ఆత్మ విద్యలు మరియు రహస్యమైన విద్యలు నేర్చుకొని దాని వలన సకలము తెలుసుకొని ఆ విద్యను ఉన్నతంగా చూసుకుంటూ ఎవరికి నేర్పకుండా ఎవరైతే చనిపోతారో, అంటే ఎంత ఉత్తమమైన విద్య అయినప్పటికీ నీవు భూమి మీదకి వచ్చేటప్పుడు ఏ విద్యతో తీసుకుని రాలేదు, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతే విద్యను నేర్చుకున్నావు కాబట్టి ఈ భూమి మీదే ఆ విద్యను విడిచిపెట్టి వెళ్ళవలసి ఉంటుంది. అంటే ఎవరికో ఒకరికి నేర్పవలసి ఉంటుంది. అలా కాకుండా ఇంత శక్తివంతమైన విద్య ఎవరికి అందిస్తాను అంటూ లోభముతో చనిపోయిన వారు బ్రహ్మ రాక్షసులుగా మారుతారు. చతుర్వేదులు, మహా నిఘంటువులు, మహావిద్యాపరులంతా తమ విద్యను ఇతరులకు దారపోయాలి. లేని ఎడల తప్పనిసరి బ్రహ్మ రాక్షసులు అవుతారు. అయితే దీని గురించి మనం ఒక చరిత్ర చెప్పుకోవాలి. దెయ్యాలు, భూతాలు ఇవన్నీ చింత చెట్లకు, తుమ్మ చెట్లకు వేలబడి ఉంటాయి. బేతాళుడు మరియు బ్రహ్మ రాక్షసి ఇటువంటి ఉత్తమమైన భూతములు మర్రి చెట్టుకు అనుసరించి ఉంటాయి. అయితే ఈ బ్రహ్మ రాక్షసి చరిత్ర మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే, బ్రహ్మంగారి యొక్క చరిత్రలో బ్రహ్మ రాక్షసి ఒక దగ్గర కనిపిస్తుంది. శ్రీమద్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మ రాక్షసికి మోక్షం కల్పించారని మనం చరిత్రలో విన్నాం. అదే ప్రకారంగా విక్రమార్కుడి యొక్క తండ్రి తాను సర్వ విద్య ఉపాసన చేయాలని చతుర్వేదములను చదువుకొని చతుర్వేద ఉపాసన చేసి సకల శాస్త్రములను చదువుతూ దేశమంతా తిరుగుతూ సంపూర్ణంగా విద్య నేర్చుకోవాలి అనే కుతూహలముతో సకల గురువుల వద్దకు, సకల ఆశ్రమములకు, సకల దేశములకు తిరుగుతూ ఉండగా అతను సంపూర్ణంగా విద్య నేర్చుకోలేనని అసంతృప్తితో ఎంత తిరిగినా, ఎన్ని దేశములేగినా, ఎంతమంది గురువులకు సాక్షాత్కరించినా నాకు పరిపూర్ణ విద్య దొరకలేదు అని చింతిస్తూ ఒక అడవిలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక దగ్గర బ్రహ్మ రాక్షసి అతనికి అడ్డుకొని, నీవు ఇటు వస్తున్నావు, నేను భోజనం చేస్తాను అని భయంకరంగా వికటాటహాసంగా నవ్వగా విక్రమార్కుడు తండ్రి, అమ్మా నన్ను తినేసేయ్, కనీసం నీకు ఆహారానికైనా పనికొస్తాను, ఈ వ్యర్థమైన జీవితము మోసుకుంటూ కొనసాగించే కంటే కనీసం నీకైనా ఒక పూటకు ఆహారంగా వినియోగపడతాను, నన్ను భక్షించు అని చెప్పాడు. ఈ విరక్తితో ఉన్న విక్రమార్కుని తండ్రిని చూసి బ్రహ్మ రాక్షసి కిందకు వచ్చి, ఏమి నాయన అంత దిగాలుగా ఉన్నావు, అంత విరక్తిగా ఎందుకు మాట్లాడుతున్నావు, నీకేమి చింత వచ్చింది అని అన్నాడు. నేను సంపూర్ణ విద్య నేర్చుకోవడానికి సకల దేశములు, సకల గురువులను సంప్రదించాను గాని నాకు ఎక్కడా దొరకలేదు. కాబట్టి విద్యను సంపూర్ణం చేయలేని నేను ఈ జీవితం గడిపి మాత్రం లాభమేముంది, కనీసం నీకైనా ఒక పూటకు భోజనానికి పనికొస్తే అదే చాలు అని అన్నాడు. అప్పుడు బ్రహ్మ రాక్షసి నవ్వుతూ, నాన్న నేను సకల విద్యలు నేర్చుకున్న, సంపూర్ణ విద్యను ఔపాసన చేసిన సాధకుడను గాని ఇంత కష్టపడి నేర్చుకున్న విద్యను ఎవరికి అందించలేక, అందించడానికి మనసు అంగీకరించక, తగిన వ్యక్తులు కూడా దొరకక నేను ఎవరికీ నేర్పలేకపోయాను. దాని వలన నేను మరణానంతరం బ్రహ్మ రాక్షసిగా మారిపోయాను. ఇప్పుడు నీకు ఆ సంపూర్ణ విద్య మొత్తం అందిస్తాను గాని నాకంటూ ఒక సమయ పాలన ఉన్నది. ఒక్కసారి సంపూర్ణ విద్య ప్రారంభించిన తర్వాత 6 మాసాలలోగా నాకు మోక్షం లభిస్తుంది. ఈ 6 మాసాలలోగా నువ్వు ఎంతవరకు నేర్చుకుంటావో అంతవరకే నేర్చుకోగలవు. కాబట్టి నేను నేర్పేందుకు సిద్ధం
యుద్ధం. ఎందుకంటే ఇప్పటికే ఎవరికి నేర్పక బ్రహ్మరాక్షసుల ఇక్కడ ఒక ఘోరమైన రూపంతో మెసులుతున్నాను. అది నాకు దుఃఖ కారణం కాబట్టి నేనైతే అందిస్తాను, నువ్వు నేర్చుకోగలవా అని అడిగాడు. దానికి సిద్ధపడిన విక్రమార్కుని యొక్క తండ్రి రేంబవలు అహర్నిశలు ఎటువంటి విశ్రాంతి తీసుకోకుండా బ్రహ్మరాక్షసి ఆ మర్రి చెట్టు నుండి తాటి ఆకులపై విద్యను రాసి ఇస్తుండగా కింద ఇతను పారాయణ చేస్తూ నేర్చుకోవడం మొదలు పెట్టాడు. ఇలా 6 మాసాలు పూర్తయ్యేసరికి సకల విద్యలు నేర్చుకున్నాడు. ఆ బ్రహ్మ రాక్షసి వైకుంఠము నుండి వచ్చిన విమానం ఎక్కి ఆమె వైకుంఠమునకు ప్రయాణమై విముక్తి పొందింది. ఇన్ని రోజులు ఎటువంటి ఆహారము గాని నిద్ర గాని తీసుకొని విక్రమార్కుని యొక్క తండ్రి అలా నడుచుకుంటూ ఊగుతూ తూగుతూ ఒక గ్రామంలో ప్రవేశించాడు. ఆ గ్రామంలో వేశ్య వీధిలో నడుచుకుంటూ వెళ్ళాడు. అంటే అప్పటి రాజుల యొక్క రాజ్యములలో వేశ్య కులమునకు ఒక వీధి వేరుగా ఉండేది. ఇప్పుడు మనం పర్లాకింలో గాని విజయనగరంలో గాని చూడగలం. అలాగే ఆ వేశ్య వీధి వెంబడి నడుస్తూ ఓపిక నశించి ఒకరి యొక్క గడపపై పడి మూర్ఛలిపోయాడు. అప్పటికే ఆ వేశ్య గృహమందు ఒక కన్య అంటే వేశ్య యొక్క కుమార్తె వేశ్య వృత్తికి అంగీకరించగా నేను ఎవరినైనా సరే ఉత్తముని వివాహం చేసుకొని నేను గృహస్థ ధర్మం ఆచరిస్తాను, వేశ్య వృత్తి చేయను అని తన తల్లితో చాలా రోజులుగా ఘర్షణ పడుతూ మంచి వ్యక్తి కోసమై వెతుకుతూ ఉండగా ఇతను వారి గడపలోనే సొమ్మసిల్లి పడిపోవడం చూసి వెంటనే లేపడానికి ప్రయత్నం చేసింది. అతను ఎంత లేపినా లేవలేదు. అప్పుడు రాజవైద్యుని పిలిపించి చూపించగా రాజవైద్యుడు ఇతనికి 6 మాసాలైంది భోజనం గాని నిద్ర గాని లేకపోవడం వలన ఇతను కోమా స్థాయిలో అనగా అపస్మార స్థితిలో ఉన్నాడు అని తెలియజేశాడు. అప్పుడు వేశ్య యొక్క కుమార్తె ఎలా ఇతనికి బతికించుకోవాలి అని ప్రశ్నించింది. అప్పుడు బియ్యము కందిపప్పు ఉడకబెట్టి దానిలో నేయిని కలిపి మెత్తగా పిసికి దేహమంతా రంగరిస్తూ ఉండాలి, అంటే అప్లై చేస్తూ ఉండాలి, మర్దన చేస్తూ ఉండాలి. ఇలా రోజుకి 5 పూట్లు చేస్తే గొంతు ద్వారా అనగా నోరి ద్వారా తీసుకునే ఆహారము ఈ విధంగా చేయడం వలన ఎన్ని రోజులైనా సరే ఆ మనిషి చావరు, బతికి ఉంటారు అని తెలియజేశాడు. ఆ రోజు నుండి వేశ్య కుమార్తె అలా చేస్తూ వారం రోజులు అతనికి పరిచర్యలు చేసింది, అనగా ఉపచర్యలు చేసింది. వారం రోజుల తర్వాత అతనికి తెలివి వచ్చి అనగా స్పృహ వచ్చి అతను తన టవల్ని అనగా తన కండువాను తీసి భుజం మీద వేసుకుని నడుచుకుంటూ వెళ్లిపోతున్నాడు. అది చూసిన వేశ్య కుమార్తె పరుగు పరుగున వెళ్లి, స్వామి ఇన్ని రోజులు మీకు సేవించాను, సేవ చేశాను, మీరు అపస్మార స్థితిలో ఉన్నప్పుడు మీకు అన్ని సేవలు నేనే చేశాను, మరి నన్ను విడిచిపెట్టి మీరు ఎలా వెళ్లిపోతారు, నాకు ఒక దారి చూపించాలి కదా, మీరు భర్తనే కదా నేను సేవించాను అని అడిగింది. అది ఏమి జరిగిందో నాకు తెలియదు, నీకు నేను సేవకురాలుగా నియమించలేదు, నీవు చేసే సేవను నేను గ్రహించలేదు, కాబట్టి అది నాకు అనవసరం అని చెప్పాడు. అయితే సకల శాస్త్రవేత్తలా కనిపిస్తున్నావు, నీకు ఇది ధర్మం కాదు అని వేడుకుంది. దానికి అతను అంగీకరించలేదు. నేను వివాహం చేసుకోను, నేను మహాజ్ఞానినై సన్యాసినై ఈ దేశం నాకు ఉద్ధరిస్తాను అని చెప్పాడు. ఈ విషయం అలా రాజు వరకు వెళ్ళింది. అప్పుడు రాజు, నాయనా చతుర్వేది విద్యా సంపన్నుడు, చతుర్విధములైన కులములకు వివాహం చేసుకోగలడు, చతుష్పత్నులను అంగీకరించగలడు, పాలించగలడు కదా, ఇది ధర్మశాస్త్ర విరుద్ధమేమీ కాదు కదా, కాబట్టి నువ్వు చతుర్విధ కన్యలను వివాహం చేసుకొని ఈ రాజ్యమునకు రాజుగా ఉంటూ ఈ రాజ్యమును ఉద్ధరించు అని వేడుకున్నాడు. దానికి విక్రమార్కుని యొక్క తండ్రి అంగీకరించడంతో ముందు ధర్మపత్నిగా వేశ్య యొక్క కుమార్తె, రెండవ భార్యగా రాజు యొక్క కుమార్తె, మూడవ భార్యగా బ్రాహ్మణ స్త్రీ వివాహం చేసుకుని 4వ భార్యగా వైశ్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆ వేశ్య యొక్క కుమారుడే భర్తృలహరి, రాజకుమార్తె యొక్క కుమారుడే విక్రమార్కుడు, వైశ్య కుమార్తె యొక్క కుమారుడే బట్టి. అయితే బ్రాహ్మణ పత్ని యొక్క కుమారుడు తనకు ఉపనయనం జరిగే సమయంలో అనగా 12 సంవత్సరాల వయసులో అతను గృహస్థ ధర్మం నాకు వద్దని నేను ప్రత్యక్ష సన్యాసిని అవుతానని చెబుతూ ఒక గురువుని సంప్రదించి ఆ గురువు వెంబడి సన్యాస దీక్షకు వెళ్లిపోయాడు. అందుకోసమే విక్రమార్కుని యొక్క 32 చరిత్రలలో బ్రాహ్మణ పత్ని యొక్క కుమారుడు ఏమైనాడు అన్నది తెలియజేయలేదు. తర్వాత భర్తృలహరి రాజ్యమును పరిపాలించడం ఇవన్నీ మనం విన్నాం. అతనికి 100 మంది భార్యలు, అది ఒక చరిత్ర వేరుగా ఉంది. అతను కూడా చాలా జ్ఞాని, అతను కామశాస్త్రము రాశాడు, మోక్ష శాస్త్రము రాశాడు, ధర్మశాస్త్రము రాశాడు. దివ్యాత్మ స్వరూపులారా, అటువంటిది బ్రహ్మ రాక్షస విద్య. నేను ఎలాగైతే సకల విద్యలు నా తండ్రి దగ్గర నేర్చుకున్నానో విక్రమార్కుడు బట్టి కూడా సకల విద్యలు తమ తండ్రి వద్దనే నేర్చుకున్నారు. విక్రమార్కుడు ఎంతటి తేజవంతుడో గుణవంతుడో మహనీయుడో వీరుడో ధీరుడో మనం ఈ రోజు వరకు చెప్పుకుంటున్నాం. దివ్యాత్మ స్వరూపులారా, అటువంటిది బ్రహ్మ రాక్షస విద్య. అటువంటి బ్రహ్మ రాక్షసుని వశం చేసుకోవడం వలన సకల విద్యలు మనకు ఔపాసన అతి సునాయాసంగా చేసుకోవచ్చు. అయితే ఈ బ్రహ్మ రాక్షసి విద్యను ఎలా చేయాలి అంటే శుక్రవారము లేక సోమవారము ప్రారంభించి లేక అష్టమి లేక అమావాస్య పూర్ణిమ రోజు ఆరంభించి 16 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. తర్వాత మర్రి చెట్టుకు 16 సార్లు ప్రదక్షిణ చేస్తూ ఈ మంత్రము జపించు
చెప్పిస్తూ చేయడం వలన ఎక్కడ ఉన్న బ్రహ్మ రాక్షసైనా మన చెంతకు వచ్చి మనం చెప్పేవన్నీ చేస్తుంది, కాగా సకల విద్యలు మనకు అందిస్తుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇక బ్రహ్మ రాక్షస వశీకరణ మంత్రము ఓం హ్రీం ఐం క్రోం బ్రహ్మణే పరమాత్మనే నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం ఐం క్రోం బ్రహ్మణే పరమాత్మనే నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం ఐం క్రోం బ్రహ్మణే పరమాత్మనే నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి, మానసిక జపం పనికిరాదు. ముందు ప్రసంగాలను వినండి, ఓపికతో నేర్చుకోండి, తర్వాతే సాధనలు చేయండి. లేదా గురువులను సమీక్షించి గురువు యొక్క అధిపాగ్యంతో ఉంటూ చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగ్గ ఫలితములను పొంది అనలేని ఆనందములతో మనస్కామ్య సంపూర్ణముతో ఆనందకరమైన భోగయుక్తమైన ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు మీ చేతులారా నిర్మించుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.